అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ కె సూర్యనారాయణ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ బ్రైబ్ తీసుకుంటా ఉంటే ఒక ఫిర్యాదుదారు దగ్గర నుంచి బ్రైబ్ తీసుకుంటే 1,14,000 తీసుకుంటే రెడ్ హ్యాండ్గా ఏసీకి పట్టుకుంది. ఆ ఫిర్యాదుదారు వీళ్ళు దీంట్లో విషయం ఏంటంటే ఫిర్యాదుదారు వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ కింద రైతులకి డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రొసీజర్ చేసిన తర్వాత వాళ్ళ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ వేసిన తర్వాత కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసి ఆ రైతు యొక్క డీటెయిల్స్ ప్లస్ వాళ్ళు వేసినటువంటి డ్రిప్ డీటెయిల్స్ అన్ని చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ అదంతా వస్తుంది ఆ కంపెనీ వాళ్ళకి. అయితే దీనికి సంబంధించి ఆ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ అంతా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి బిల్స్ రావాలి అంటే హార్టికల్చర్ ఆఫీసర్ గారు దాన్ని సబ్మిట్ చేయాలి కలెక్టర్ గారికి. అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి అంటే ఆయన ఇప్పుడు ఈరోజు మనకి పట్టుబడినటువంటి అధికారి లంచం డిమాండ్ చేశారు. ఈ అధికారి గతంలో మహబూబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. ఇదే కంపెనీ మహబూబాద్ జిల్లాలో కూడా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ వేసింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వేస్తుంది. ఈ అధికారి మళ్ళా అదనంగా డిమాండ్ చేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహబూబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ వేసిన డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించి ఒక 85,000 రూపాయలు మీరు ఇంకా బ్యాలెన్స్ ఉంచారు అన్నట్టు మాట్లాడుతూ అది కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు పనికి సంబంధించి ఇక్కడ పనికి జరిగిన పనికి 29,000 రూపాయలు ఇక్కడ పనికి సంబంధించి చేశారు. రెండు కలిసి 1,14,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆయన మీరు నాకు పర్సంటేజ్ చెప్పిన 2% చెప్పిన ఇప్పటి వరకు మీరు చేసిన పనులకు సంబంధించి మాకు ఇవ్వాలని ఆ కంపెనీని డిమాండ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళకి లంచం ఇచ్చి పని చేయించుకుంటే ఇష్టం లేక వెంటనే ఏసీబీ రంగంలో దిగిన తర్వాత ఈరోజు ఆ ఫిర్యాదుదారులు ఈయన కోరిక మేరకు ఈరోజు ఆఫీసర్ వచ్చి అమౌంట్ ఇవ్వమంటే ఈరోజు ఆ 1,14,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునండి. ఆయన దగ్గర నుంచి పంచుల సమక్షంలో 1,14,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. ఆయన బోత్ హ్యాండ్ ఫింగర్స్ కూడా కలర్ టెస్ట్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ లో 2 కూడా పింక్ కలర్ వచ్చినాయి. ఇది సైంటిఫిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా మీడియేటర్ సమక్షంలోనే ఆయన స్వాధీనం చేసుకోవాలి. ఇంకొకటి జిల్లా ప్రజలకు మళ్ళీ మేము రిపీటెడ్గా చేస్తున్నాం. అందరు గమనించండి, ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఎవరు కానీ ప్రజలు ఎవరైనా కానీ మీ ఏ అధికారి అయినా మీకు ఏదైనా పని చేయాల్సి వస్తే ఆయన మిమ్మల్ని కానీ చట్టబద్ధంగా వారు చేయాల్సిన పనికి చట్టబద్ధంగా ఏ రకంగా పనికి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు స్వేచ్ఛగా ఏసీబీని ఆశ్రయించవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళీ చెప్తాను 1064. ఇది టోల్ ఫ్రీ నెంబర్. రౌండ్ ద క్లాక్ 24/7 ఇది మీకు అందుబాటులో ఉంటుంది. మీ పేరు వివరాలు చెప్పకపోయినా పర్వాలేదు, మీకు కలిగిన ఇబ్బంది చెప్తే సరిపోతుంది. మేము మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. మీరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అది మా టాస్క్ గా భావించి ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చూపిస్తాం. ఇంకొకటి, కొంతమందికి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఈ పని జరిగే క్రమంలో ఈ అధికారి మీద ఏసీబీకి ఫిర్యాదు చేస్తే నా పని ఏదైనా ఆగిపోద్దా అనేటటువంటి ఇది కూడా ఉంది, వాళ్ళకి భయం కూడా ఉంటుంది. అలా ఏమి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా చేయాల్సిన పని అయితే ఆ పని ఒకవేళ మిమ్మల్ని లంచం అడిగిన అధికారి డ్రాప్ అయినప్పటికీ కానీ మీ పని ఆకుండా స్టిపులేటెడ్ టైం చేయడానికి ఏసీబీ ఖచ్చితంగా తోడుంటుంది. కాబట్టి ప్రజలు నిర్భయంగా మీరు ఏదైనా కంప్లైంట్లు అధికారుల మీద, లంచం అడిగిన అధికారుల మీద కంప్లైంట్ ఉంటే చేయొచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 1064. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.